అందుకో సామాన్స్. అందుకుంటా నీకు డాక్టర్లా చూడు ఇష్టం లేదు ఊర్లకి, నాకు తెలియదా కానీ. అదేం లేదురా. నేను ఎందుకు అంటున్నాను అలాగా, నువ్వే కనిపెట్టు. నాకు అవసరం లేదు, నేను మంచిని మాత్రమే కోరుకుంటా. రాకూడదు. నిగనిగలాడిపోతుంది అరటికాయ. అసలు నువ్వు తీసుకున్నావు, కోస్తున్నావు, ఎందుకు కోస్తున్నావు, ఏంది నాకేం చెప్పవా అసలు? ఆల్రెడీ ఒక రౌండ్ కోసాను చూడు. అవును, ఇవి కోసి పెట్టినావు కొన్ని. ఎందుకు బాబాయ్ అట్లా ముక్కలు ముక్కలు చేయాలనా? అంతే. ఇలాగ తొక్క తీసేసి ముక్కలు చేయి. ఒక్క తీయాలి అంతే కదా. సైడ్ లాక్కుంటూ వచ్చేస్తాను. ఓకే. చాక్ అవసరం లేదురా, చేత్తో చేయొచ్చు హాయిగా. చూడు నేను చేస్తున్నాను. వచ్చేసింది. వెరీ గుడ్. ఒకటి పూర్తి చేశాను. చక్రాలు చక్రాలుగా కొంచెం పెద్దగానే, మరీ చిన్న చిన్నగా కాదు, మరీ సన్నగా కాకుండా ఓ మీడియం సైజులో తరుక్కుంటే రావాలి. తొక్క నిజానికి మంచి పీచు పదార్థమే, కానీ అరిగి చావదు. మనకు కొంచెం దేవుడు ఇంకొంచెం స్ట్రాంగ్ మిషన్ ఇచ్చుంటే నాకు అరిగేస్తుందేమో. తొక్కలోది తొక్కండి తిని పారేసేవాళ్ళం. నాకు అరుగుతుందేమో బాబాయ్. నీకు అరుగుతుంది లేరా? నేను మనుషుల గురించి మాట్లాడుతున్నాను. డాక్టర్లు ఉన్నారు ఏదన్నా అయితే మన ఊర్లో పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. డాక్టర్లు రావడం చాలా సంతోషించదగ్గ విషయమే, డాక్టర్లు రావడం చాలా ఆనందించదగ్గ విషయమే, కానీ ఎంతో కొంత విచారించాల్సిన విషయం. ఎప్పుడు ముగ్గురు డ్రై ఫ్రై. అర్థమైంది. వీటిలో డ్రై ఫ్రై చేయాలి అంతే కదా. అంతే. సబాష్. ఎండుమిర్చి చేద్దాం. ధనియాలు, మెంతులు, జీలకర్ర. సువాసన బయటకి పరిగెత్తుకుంటూ రావాలి. ఎంత మంచి సువాసన బాబాయ్. పోయి కట్టేసే, అక్కడే ఉండని, వదిలే కాసేపు. గిన్నె పొయ్యి మీద పెట్టు. పులుసు కదా, కొంచెం నూనె ఎక్కువ వేద్దాం. ఎక్కువ అంటే 2 3 అనుకున్నా. 10 2 3 4 5 6. కళ్ళు బాగా కనిపిస్తున్నాయి ఈ మధ్య. లేదు మా కంటి డాక్టర్ ఎట్లాగో వచ్చేసింది కదా మన ఊర్లోకి. 60 దాటితే చాలా మందికి కంటి శుక్లాలు వస్తాయి. మరి అదే ఈ బాబాయ్కి ఇంకా రాలేదు. నువ్వు భయపడకు, ఒకవేళ వచ్చినా కానీ మనకి ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు మన ఊర్లో. అనవసరంగా పట్నం పోతా ఆడికోతా ఇడికోతా అని ఇది నా మీద వదిలేసి గల్లకు తాళాలు వేసుకొని. ఎండుమిర్చి, ఆవాలు. ఓహో వేసాను ఇప్పుడే. అరటికాయ ముక్కలు.
ఒక 3 చెంచాలు ఉప్పు వేసే. ఎంత డాక్టర్లు అంత మాత్రాన ఇష్టం ఉన్నట్టు ఉప్పు కారాలు తినడమేనా? చింతపండు పులుసు ఉంది కదరా, అట్లా చెప్పు. ఉల్లిపాయలు. మీ రూల్ ప్రకారం ఉల్లిపాయలు వేసినా ఉప్పు వేయాలి కదా, మరే ఇప్పుడు మార్చిన మారుతుంటుంది. 1936 వరకు భారతదేశంలో ఒక చట్టం, 1950 తర్వాత చట్టాలన్నీ మారిపోయాయి. అట్లా ఇక్కడ చట్టాలన్నీ మార్చేసాం. వంటను బట్టి మారుతూ ఉంటుందిరా. వంటకి, వీధికి, కోర్టుకి, మునసబుకి. నాకెందుకో మన ఊరికి తొందరలో మెంటల్ డాక్టర్ కూడా వస్తే మంచిది అనిపిస్తుంది. నాకు అదే ఫీలింగ్ ఉందిరా. ఈ డాడీ కూడా చెప్పాడు, తీసుకెళ్ళండి సార్ మా వాడిని, ఏందో మధ్యలో పిచ్చిగా మాట్లాడుతున్నాడు అంటే. లవ్లో పడ్డాడేమో అన్నాను నేను. మనకు వచ్చే జీవితాలకు లవ్ కూడా. ఆ పిల్ల సరదాగా కేక్ కొనియమంటే 4 కారణాలు చెప్పాల్సి వచ్చింది. ఏం తినిపించమంది? కేక్ ముక్క. అదే నువ్వు జీతం సరిగ్గా ఇచ్చుంటే అడగగానే ఒకటేసి 10 కొనిస్తుంటే. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళలో 90% ఫెయిల్ అవుతున్నాయట. జీతం పెంచాల్సి వస్తుందని సగం కారణాలు చెప్పు నాకు. అరేంజ్డ్ మ్యారేజెస్ చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి. అట్లేం లేదు, ఈ మధ్య అందరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, మిరప్పొడి, మిరపపొడి, కారం, చింతపండు పులుసు. తాగేస్తావేంటి? ఈ పులుసులో బెల్లం పొడి వేస్తున్నా. బెల్లం పొడి కలిపిన చింతపండు పులుసు. ఇది ఒక 10-15 నిమిషాల్లో చక్కగా ఉడికిపోతుంది. ఈ లోపల నువ్వు చక్కగా పొడి చేసుకుంటారా. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి. అలాగే 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 అలాగే. ఇదిగో పులుసులో పొడి వేసి అంతే కదా. పొడి వేసి బాగా కలుపు. చెప్తా మొత్తం వేస్తున్నా మరి. ఒక 5-10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు మరగేయాలంటూ. పింగాణి పాత్రలోకి పులుసు మార్చు. అరటికాయ. ఈ పులుసు కోసం వెయిటింగ్. అరటికాయ పులుసు. ముందుగా అరటికాయని తొక్క తీసి చక్రాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడులో ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసి వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో ఎండుమిర్చి, ఆవాలు, అరటికాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించి అందులోనే ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, కారం వేసి ఒకసారి కలిపి బెల్లం పొడి కలిపిన చింతపండు పులుసు సరిపడా నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పులుసులో మనం ముందుగా తయారు చేసుకున్న పొడి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే అరటికాయ పులుసు రెడీ.